నాకు విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధం కూడా వర్ధిల్లదని నువ్వు స్పష్టంగా చెప్పాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సాతాను నీకు ఆయుధాలు వాడుతున్నాడు. ఇవి కనిపించని ఆయుధాలు, ఇవి చంపే ఆయుధాలు, ఇవి నశింపచేసే ఆయుధాలు, నిన్ను మంచం మీద ఉంచే ఆయుధాలు, నువ్వు ఏ పని చేసుకోకుండా చేసే ఆయుధాలు, నిన్ను త్వరగా చంపే ఆయుధాలు, నీకు ఉద్యోగం రాకుండా చేసే ఆయుధాలు, ఈ ఆస్తి లేకుండా చేసే ఆయుధాలు, ఈ సాతాను దురాత్మలు ఈ ఆయుధాలు వాడుతున్నాడు. నువ్వేం చేయాలంటే దేవుడు సెలవిచ్చమన్నాడు, నాకు విరోధంగా సాతాను ఏ ఆయుధాలు అయితే వాడుతున్నాడో ఈ ఆయుధాలు ఏమీ కూడా నా విషయంలో పని చేయవు, నా విషయంలో అవి ఏ మాత్రం పని చేయమని నువ్వు నిత్యం చెబుతూనే ఉండాలి. ఏ నొప్పి అయితే నీకు వస్తుందో ఈ నొప్పి నాకు ఇక పని చెయ్యదు, ఏ రోగం అయితే నువ్వు కలిగి ఉన్నావో ఆ రోగం నాకు ఇక పని చెయ్యదు, ఈ అప్పులైతే నువ్వు కలిగి ఉన్నావో ఈ అప్పులు నాకు ఇక నా మీద దాడి చేయమని నిత్యం నువ్వు అలా సెలవిచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తానంటే నీ నోటి అనేటువంటి ఆయుధాన్ని వాడుకొని నీకు విరోధంగా వచ్చే ఆయుధాన్ని మొత్తం చిన్న భిన్నం చేస్తాడు. నీ నోటికి మించినటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేనే లేదు. దేవుని నోటి ద్వారా వచ్చేటువంటి శక్తి కూడా నీ నోటిలో ఉన్నటువంటి శక్తిని అది ఆపేస్తుంది. అంచేత నువ్వు కొన్ని పలుకులు పలకాలి. ఎవరైతే ఈ పలుకులు పలకకుండా ఉంటారో వాళ్ళకి పలకడానికంటూ నోరు ఉండదు. వాళ్ళు జీవోత్సవాలు అవుతారు. గతంలో ఎంతో మందిని చూసామండి, వాళ్ళ ఆయుష్ కంటే ముందే చనిపోయారు. వాళ్ళకి ఎంతో జీవితం ఉంది, ఎంతో భవిష్యత్తు ఉంది, ఎంతో బంగారు భవిష్యత్తు ఉంది. అయినా కానీ చేతబడికి బలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా ఫ్యూచర్లో కూడా సాతాను చాలా మందిని బలి చేయాలని కోరుకుంటున్నాడు. ఇది కత్తులతో లేని యుద్ధం, గన్నులతో లేని యుద్ధం, ఇది పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళలేని యుద్ధం, కోర్టులో పట్టించలేని యుద్ధం. ఏ ఆయుధాలు వాడకుండా, ఏ గన్నులు, ఏ తుపాకీలు, ఏ పిస్తోళ్ళు, ఏ కత్తులు, కటార్లు వాడకుండా ఒక మనిషిని సమూలంగా నాశనం చేయాలంటే మనుషులు ఆశ్రయించేటువంటి శక్తి ఏంటంటే చేతబడి శక్తిని ఆశ్రయిస్తారు. సో కాబట్టి ఇది ఉందా అంటే చాలామంది అంటారు ఇది లేదని చెప్తారు. అయితే ఎవరైతే దీనిని అనుభవిస్తారో, ఎవరైతే దీని యొక్క తాకిడికి బలైతుంటారో వారు మాత్రమే ఈ విషయాలు చాలా స్పష్టంగా గమనిస్తారు, నమ్ముతారు. చాలా మంది బైబిల్ పండితులు, వేదాంతులు అంటారు చేతబడి లేదు, ఇవన్నీ కూడా ట్రాష్ అని చెప్తారు, ఇవన్నీ మూఢనమ్మకాలని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ జ్ఞానం వారికి గుడ్డితనాన్ని కలుగచేసింది. కానీ ఎవరైతే అనుభవం కలిగి ఉండి ఈ యొక్క విషయాలు వాళ్ళ జీవితంలో చవి చూసి ఉంటారో, చేతబడి సత్యం, దేవుడు సత్యం, దేవుడు ఉన్నాడన్నమాట సత్యం, సాతాను ఉన్నమాట సత్యం. సో కాబట్టి చేతబడి నీపై చేయబడ్డప్పుడు నీకు విరోధంగా నువ్వు పలకాల్సినటువంటి కొన్ని వాకులు ఉన్నాయి. మొట్టమొదటి వాకు రాసుకోండి, నాకు విరోధంగా చేయబడ్డ ఏ క్రియయు, ఏ ఆయుధమును నాపై పని చేయదని నువ్వు పలకాలి. ఏమని పలకాలి? నాకు విరోధంగా చేయబడ్డ ఏ క్రియయు, ఏ ఆయుధం కూడా నాపై పనిచేయదని మీరు పలకాలి. ఒకవేళ ఇది పలకపోయినట్లయితే ఏదైతే నీకు విరోధంగా చేయబడి ఉందో, ఏ ఆయుధం అయితే సాతాను చేసి ఉన్నాడో అవి నీపై ఖచ్చితంగా పనిచేసే అవకాశం ఉంది. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనం చూడండి. యెషయా గ్రంథం 54:17 వచనం. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలు నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవాకు వాక్యం తెలియచేస్తుంది. నీకు విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధమును అంటే దేవుడే స్వయంగా తెలియచేస్తున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నీకంటూ కొంతమంది శత్రువులు ఉంటారు.
ఆ విషయం నువ్వు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో నీకంటూ సాతాను కొంతమంది శత్రువులు ఏర్పాటు చేస్తాడు. ఈ శత్రువులు నీ ఇంట్లో ఉండొచ్చు, నీ చుట్టాల్లో ఉండొచ్చు, లేక నీ ఉద్యోగ స్థలంలో, నీ వ్యాపార స్థలంలో ఉండొచ్చు. కానీ సాతాను నీకు విరోధంగా కొంతమంది శత్రువుల్ని ఏర్పాటు చేస్తాడు, వాళ్ళని సిద్ధపరుస్తాడు. వాళ్ళ ద్వారా నీకు విరోధంగా కొన్ని ఆయుధాలు రూపించే ప్రయత్నం చేస్తాడు. కారణం ఏంటి అంటే, నువ్వు ఏ విషయం తెలుసుకోవాలంటే, సాతానుకు మానవ జాతి అంటే ఇష్టం ఉండదు. మరి ప్రత్యేకంగా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని మానవుని స్పందు ఉండి సంఘానికి వస్తూ ఉన్నారో, ఎవరైతే సంఘానికి వచ్చి ప్రభుని ఆరాధిస్తున్నారో, అలాంటి వారంటే సాతానుకు, దురాత్మలకు గిట్టదు. వారికి విశ్వాసులంటే ద్వేషం, సేవకులంటే ద్వేషం, సంఘం అంటే ద్వేషం. సో కాబట్టి వారి యొక్క అడ్డును ఎలాగైనా తొలగించుకోవాలని సాతాను మనుషులు వాడేటువంటి ఒకానొక ఆయుధం ఏంటంటే చేతబడి. సాతాను దేవుణ్ణి ఆపలేడు, ఆ విషయం తెలుసుకోవాలి. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన శక్తి సామర్థ్యాలు కలవాడు. సో కాబట్టి సాతాను నేరుగా దేవుణ్ణి ఆపలేడు. అయితే దేవుడు అనేవాడు మానవుల ద్వారా మాత్రమే ఈ ప్రపంచంలో కార్యం చేస్తాడు, ఆ విషయం తెలుసుకోవాలి. భూగ్రహం విషయానికి వచ్చినప్పుడు దేవుడు భూగ్రహం మీద ఏదైనా కార్యం చేయాలి అంటే ప్రత్యేకంగా మానవుల ద్వారానే దేవుడు కార్యం చేస్తాడు. మానవులకు వేరుగా దేవుడు ఎలాంటి కార్యం భూగ్రహం మీద చేయడు, ఆ విషయం తెలుసుకోవాలి. భూగ్రహం బయటికి వెళ్ళినప్పుడు మానవుల యొక్క ప్రమేయం లేదు, ఆయన ఇష్టానుసారంగా చేస్తాడు. కానీ భూమి మీద జనముల మధ్యలో ఏదైనా చేయాలి, కుటుంబాల్లో ఏదైనా కార్యం చేయాలి, మనుషులను మార్చవలను, వారిలో మార్పులు చేర్పులు తీసుకురావాలి, సంఘాలు కట్టాలి, విశ్వాసులు బలపరచాలి. దేవుడు మానవుల జీవితంలో ఏదైనా కార్యం చేయాలంటే అది కేవలం మానవుని ద్వారా మాత్రమే దేవుడు కార్యం చేస్తాడు. మానవులకు వేరుగా దేవుడు ఈ భూలోకంలో ఏ కార్యం కూడా చేయలేడు, ఆ విషయం తెలుసుకోవాలి. అలాగే సాతాను కూడా, దురాత్మలు కూడా భూమి మీద ఏమైనా కార్యం చేయాలి, మానవుల్ని దాడి చేయాలంటే దురాత్మలు కూడా మానవుల ద్వారానే కార్యం చేస్తాయి. మానవులకు వేరుగా దురాత్మలు ఏ కార్యం మానవుల జీవితాల్లో చేయలేవు. దేవుడు పని చేయాలన్నా మానవుల ద్వారానే పని చేయాలి, దురాత్మలు పని చేయాలన్నా కానీ మానవుల ద్వారానే పని చేయాలి. అందుచేత భూమి మీద మానవుడు పోషించేటువంటి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఇక ఏ మానవుడు కూడా సంపూర్ణంగా ఈ పాత్ర పోషించలేకపోతున్నాడు. కాబట్టి తండ్రైన దేవుడు తన కుమారునికి ఏం సెలవిచ్చారంటే, కుమారుడా, భూమి మీద నేను కార్యం చేయాలంటే నాకు పరిపూర్ణంగా సమర్పించుకున్న మానవుడు కావాలి. కానీ మానవులు అలా లేరు. సో కాబట్టి నీవే మానవుడిగా భూలోకానికి వెళ్ళుము. నీవు పరిపూర్ణ మానవుడిగా మారినట్లయితే, మానవుడిగా మారినటువంటి నీ ద్వారా నేను భూలోకంలో కార్యం చేయగలనని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు కుమారునికి సెలవిచ్చి ఉన్నాడు. అందువల్ల ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి మానవునిగా వచ్చాడు. ఎందుకంటే దేవుడు అనేవాడు మానవుని ద్వారానే కార్యం భూగ్రహం మీద చేస్తాడు. కాబట్టి దేవునికి సహకరించే సంపూర్ణమైన మానవులు ఈ లోకంలో లేరు. కాబట్టి ఇక కుమారుడే మానవుడిగా మారినట్లయితే ఆయన సంపూర్ణంగా ఉంటాడు, పరిపూర్ణంగా ఉంటాడు, అందుబాటులో ఉంటాడు. కాబట్టి ఇక ఆయన ద్వారా నేను ఏమైతే కార్యం భూలోకంలో, భూగ్రహంలో, జనముల జీవితంలో చేయాలనుకుంటున్నానో ఆ కార్యం చేయడానికి ఆయన మానవుడిగా నాకు సహకరిస్తారని భావించి తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఇప్పుడు దేవుడు మానవ రూపంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి నామం ద్వారా ఈ భూగ్రహం మీద పనిచేస్తున్నాడు. అలాగే ఏ మానవులైతే యేసుక్రీస్తు యొక్క నామాన్ని వాడుతూ సేవ చేయుచున్నారో ఆ మానవుల ద్వారా, ఆ సేవకుల ద్వారా దేవుడు భూమి మీద కార్యం చేయుచున్నాడు. అలాగే సాతాను కూడా చేతబడి చేయాలంటే అతనికి సహకరించేవారు కావాలి, చేతబడి చేసేవారు కావాలి. సో అందువల్ల ఈ భూత వైద్యులు ఏంటంటే సాతానుకు పనికొచ్చేటువంటి సేవకులు.
నీకు విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధం అంటే వాక్యమే సెలవుచేస్తుంది, నీకు విరోధంగా సాతాను ఆయుధాలు రూపొందిస్తాడా? నిశ్చయంగా రూపొందిస్తారండి. ఈ ఆయుధాలు అనేవి లోకపరమైన ఆయుధాలు కానే కాదు. లోకంలో ఒక మనిషిని చంపాలంటే కత్తితోనో, గన్నుతోనో, బాంబుతోనో, న్యూక్లియర్తోనో, యాక్సిడెంట్ చేసో లేక చంపో ఏదో ఒక భౌతికపరమైనటువంటి ఆయుధాన్ని వాడాలి. లేదంటే కనీసం నీ బాడీలోనికి ఒక విషయాన్ని ఎక్కించి అలా నిన్ను చంపాల్సి ఉంటుంది. కానీ సాతాను వాడేటువంటి ఆయుధాలు అలాంటివి కానే కాదు. నిన్ను చంపడానికి ఈ భౌతిక లోకంలో కనిపించే ఆయుధాలు వాడాలి. కానీ ఆత్మలోకంలో దురాత్మలు నీకు కనబడని ఆయుధాలు వాడుతారు. ఈ కనబడి ఆయుధాలు వచ్చి నిన్ను అటాక్ చేసినప్పుడు వాటి విషయంలో కనుక నువ్వు జాగ్రత్తగా లేనట్లయితే సాతాను నీకు తద్దినం పెట్టే అవకాశం ఉంది. నీకు విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధం అంటే ఈ ఆయుధాన్ని సాతాను నీకు విరోధంగా రూపొందిస్తాడు. రోగం అనేది సాతాను రూపొందించే ఆయుధం, ఆ విషయం తెలుసుకోవాలి. చేతబడి అనేది సాతాను రూపొందించే ఆయుధం. యాక్సిడెంట్లు అనేవి సాతాను రూపొందించే ఆయుధం. అప్పులు అనేవి సాతాను రూపొందించే ఆయుధం. నువ్వు ఏ సమస్య గుండా నువ్వు వెళ్తూ ప్రభువా నన్ను ఈ సమస్య నుంచి విడిపించమని చెప్పి కన్నీరు కారుస్తున్నావో, నీ సమస్యలన్నింటినీ కలిగించేవన్నీ కూడా సాతాను వాడేటువంటి ఆయుధాలు. నీ ఒంట్లో రోగం ఉందా? అది సాతాను ఆయుధం. నీ ఒంట్లో నొప్పి ఉందా? అది సాతాను ఆయుధం. నీ ఫైనాన్షియల్ సమస్యలు ఉన్నాయా? అది సాతాను ఆయుధం. నీ ఇంట్లో గొడవలు ఉన్నాయా? అది సాతాను ఆయుధం. నీకు మానసిక సమస్యలు ఉన్నాయా? సాతాను ఆయుధం. ఈ ఆయుధాలు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఆయుధాలు నీకు సమస్యల్ని కలిగిస్తాయి. ఈ సమస్యల్ని నువ్వు ఆరంభంలోనే తుంచకపోయినట్లయితే ఆ సమస్యలు మహావృక్షాలుగా మారిపోతాయి. ఈ మహావృక్షాలను పెళ్లగించడం చాలాసార్లు కష్టంగా ఉంటుంది. అందుకే మీరు చూసారా, దయ్యాలు వెలుగొట్టిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే వ్యక్తిలోకి అవే దయ్యాలు వస్తాయి. మళ్ళీ రెండోసారి మూడోసారి కూడా ఆ వ్యక్తిలో నుంచి దయ్యాలు వెళ్ళగొట్టాల్సి వస్తుంది. కారణం ఏంటంటే వెళ్ళిపోయిన దయ్యాలు ఆ వ్యక్తి యొక్క జీవితంలో మహావృక్షంగా మారాయి. అంతగా ఈజీగా విడిచిపెట్టడానికి ఇష్టపడవు. అందుచేత మళ్ళీ వచ్చి మళ్ళీ నీ బాడీలో నివాసం ఉండాలని ప్రయత్నం చేస్తుంటాయి. అయితే నువ్వేం చెప్పాలంటే నాకు విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధం కూడా వర్ధిల్లదని నువ్వు స్పష్టంగా చెప్పాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సాతాను నీకు ఆయుధాలు వాడుతున్నాడు. ఇవి కనిపించని ఆయుధాలు, ఇవి చంపే ఆయుధాలు, ఇవి నశింపచేసే ఆయుధాలు, నిన్ను మంచం మీద ఉంచే ఆయుధాలు, నువ్వు ఏ పని చేసుకోకుండా చేసే ఆయుధాలు, నిన్ను త్వరగా చంపే ఆయుధాలు, నీకు ఉద్యోగం రాకుండా చేసే ఆయుధాలు, ఈ ఆస్తి లేకుండా చేసే ఆయుధాలు, ఈ సాతాను దురాత్మలు ఈ ఆయుధాలు వాడుతున్నాడు. నువ్వేం చేయాలంటే దేవుడు సెలవిచ్చమన్నాడు, నాకు విరోధంగా సాతాను ఏ ఆయుధాలు అయితే వాడుతున్నాడో ఈ ఆయుధాలు ఏమీ కూడా నా విషయంలో పని చేయవు, నా విషయంలో అవి ఏ మాత్రం పని చేయమని నువ్వు నిత్యం చెబుతూనే ఉండాలి. ఏ నొప్పి అయితే నీకు వస్తుందో ఈ నొప్పి నాకు ఇక పని చేయదు. ఏ రోగం అయితే నువ్వు కలిగి ఉన్నావో ఆ రోగం నాకు ఇక పని చేయదు. ఈ అప్పులైతే నువ్వు కలిగి ఉన్నావో ఈ అప్పులు నాకు ఇక నా మీద దాడి చేయమని నిత్యం నువ్వు అలా సెలవిచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నీ నోటి అనేటువంటి ఆయుధాన్ని వాడుకొని నీకు విరోధంగా వచ్చే ఆయుధాన్ని మొత్తం చిన్న భిన్నం చేస్తాడు.